కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రజలను మరోసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నమేనని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. 2 సంవత్సరాల క్రితం 6 గ్యారంటీల పేరుతో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దాచిపెట్టేందుకే ఈ కార్యక్రమం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేయకుండానే ప్రజల వద్దకు రావడం సరికాదని ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, డైలీ వాటర్ సరఫరా నిలిచిపోయి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎల్ఎండి నీటి మట్టం తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాగునీటి సమస్యపై ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ నాయకులు గంగాధర చందు, నాగుల కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో అబద్ధాలతో ప్రజలను మరిపియాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు అని ఒక అబద్ధ ప్రచారంతో ప్రజల ముందుకు మళ్ళొకసారి వస్తుంది. 2 సంవత్సరాల కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడి రైతులను, మహిళలను, యువకులను, పెద్దలందరినీ ఆశ చూపించి ప్రభుత్వంలోకి వచ్చినాక ఒకటే నెలకు 7వ తారీఖు 12వ నెల 2023 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఒక్క నెలకు తిరగకముందే 6/1/2024 నాడు ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులలో మీటింగులు పెట్టారు. ఆ మీటింగులు పెట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని అప్లికేషన్లు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తామని అప్లికేషను, పింఛన్ ఉన్న 2000 ఉన్న వాళ్ళకు 4000 ఇస్తామని అప్లికేషను, మహిళలకు 2500 ఇస్తామని అప్లికేషను, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామని అప్లికేషను, వేలాది అప్లికేషన్లు స్వీకరించారు. ఎప్పుడు? 6/1/2024 నాడు. స్వీకరించి ఇయ్యలటి వరకు దిక్కు లేదు. ఇల్లు ఇయ్యలేదు, 2000 4000 చేయలేదు, 4000 పెన్షన్ 6000 చేయలేదు, ఒక్క వ్యక్తికి ఇల్లు కట్టియలేదు, మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వలేదు, రైతులకు ఒప్పుకున్న రైతు భరోసా లేదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఉద్యోగాలు లేవు. అన్నీ మోసం చేసిండు 2 ఏళ్ళే. ఇక ప్రజలు తిరగబడతారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల మీద దాడులు చేస్తారని భావించి ఎటువంటి స్టఫే లేని మళ్ళా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు అని పెట్టారు. ఏంటి దీని ఉద్దేశం? ఏదన్నా కార్యక్రమం చేసే ముందు దానికి ఒక గైడ్ లైను తయారు చేసుకోవాలి.